Hello, dear students. Welcome back. Guys, UPSC సివిల్ సర్వీసెస్ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయడానికి సంబంధించి ఎప్పుడూ లేనటువంటి విధంగా ఆస్పిరెంట్స్లో చాలా క్యూరియాసిటీ ఫ్రస్ట్రేషన్ కూడా చెప్పాలంటే జనరల్గా యూపీఎస్సి ఫామ్ ఫిల్ చేసిన ప్రతిసారి అంటే మా టైమ్స్లో అంటే ఇట్స్ బీన్ సో లాంగ్ ఓటీఆర్ కూడా లేదు నేను అప్లై చేసే టైంలో ఆ టైంలో ఈ జనరల్గా ఫొటోస్ కానీ లేకపోతే సిగ్నేచర్ కానీ దీన్ని అప్లోడ్ చేసేటప్పుడు చాలా చాలా ఇబ్బందులు వచ్చేవి. సో కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో రీసెంట్గా ఒక సివిల్ సర్వెంట్, ఐ డోంట్ వాంట్ టు టెల్ హర్ నేమ్, ఒక సివిల్ సర్వెంట్ సో ఈ సర్టిఫికేట్స్కి సంబంధించి ఏదో కొంచెం ప్రాబ్లం క్రియేట్ చేసేసరికి ఫ్యూచర్లో ఇటువంటివి ఏవి కూడా ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి యూపీఎస్సి చాలా చాలా జాగ్రత్తలు పడ్డది. సో ఆ జాగ్రత్తల్లో భాగంగా కొన్నిసార్లు నవ్వొచ్చింది కూడా. కొన్ని క్వశ్చనైర్స్ ఉన్నాయి, బేసికల్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అంత ఇంపార్టెంట్ కాదు అది, బట్ దే జస్ట్ వాంట్ టు టెల్ యూ లైక్ కోచింగ్ తీసుకున్నారా లేదా, సెల్ఫ్ స్టడీయా లేదా, సో లేకపోతే జాబ్, శాలరీ, ఇటువంటివన్నీ కూడా 100% మీ సెలక్షన్ ఇంపాక్ట్ చేయవు. బట్ ఇటువంటి క్వశ్చన్స్ కూడా అండ్ అలాగే ప్రిలిమినరీ అయిపోయిన తర్వాత ఒక డాఫ్, మెయిన్స్ అయిపోయిన తర్వాత ఒక డాఫ్. అసలు సర్వీసెస్ ప్రిఫరెన్స్ గురించి ఎప్పుడు కూడా ప్రిలిమినరీ కంటే ముందు ఎవరికి అవసరం లేదు ఇప్పటి వరకు. కానీ ఇప్పటి నుంచి సర్వీస్ ప్రిఫరెన్స్లు ఇవ్వాలి అని చెప్పి ఇట్లా చాలా కొత్త కొత్త రూల్స్ తెలిసేసరికి స్టూడెంట్స్ అందరిలో గందరగోళం. జనరల్గా యూపీఎస్సి అప్లికేషన్ అంటే నోటిఫికేషన్ రిలీజ్ చేసిన వెంటనే అందరూ చాలా చాలా ఫాస్ట్గా ఫిల్అప్ చేయాలి అనుకుంటారు. ఎందుకంటే సెంటర్స్ ఎక్కడ ఫిల్ అయిపోతాయేమో, మనం అనుకున్న ప్లేస్లో కాకుండా ఇంకా దూరం ఎక్కడ పడుతుందేమోనన్న భయంతో చాలామంది ఫాస్ట్గా ఫిల్అప్ చేసుకోవాలనుకుంటారు. బట్ ద థింగ్ ఏంటంటే వీళ్ళు ఇచ్చిన ఈ ఇంత పెద్ద బిగ్ ప్రొసీజర్ వల్ల చాలామందికి మైండ్ పోయింది. సో వాటన్నిటికీ సంబంధించి డీటెయిల్డ్గా మనం ఇప్పటి వరకు జనరల్గా చాలామంది యూట్యూబ్ వీడియోస్లో ఇలా చేయాలి అలా చేయాలని చెప్పారు. ఏదో ఒక పాయింట్లో లైక్ ఏజ్ క్యాలిక్యులేషన్ దగ్గర అయినా కానీ, సర్టిఫికేట్ అప్లోడింగ్కి సంబంధించి కానీ, కొన్నిసార్లు షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అని ఇచ్చినప్పుడు దాని నంబర్ కూడా అడిగారు, 31, 21, 51. దానికి సంబంధించి మీకు కన్ఫ్యూజన్, ఫొటోస్ అప్లోడ్ చేయడానికి సంబంధించిన కన్ఫ్యూజన్, ఇలా చెప్పడం కాకుండా 100% అక్యురేట్గా చూపించబోతున్నాను. అంటే ఒక స్టూడెంట్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ప్రొసీజర్ అంతా ఎలా ఉంటుందో, ఓటీఆర్ లేకుండా కంప్లీట్ న్యూ స్టూడెంట్ ఎలాగా, లేకపోతే ఆల్రెడీ ఓటీఆర్ ఫిల్ చేసిన పర్సన్ మళ్ళీ ఇప్పుడు అప్లికేషన్ ఎలా అప్డేట్ చేసుకోవాలి, సో అంటే ఏవేవి ఫిక్స్గా ఉంటాయి, ఏవేవి చేంజ్ అవ్వబోతున్నాయి, వీటన్నిటికీ సంబంధించి ఈ వీడియోలో చాలా స్పష్టంగా చెప్పాలి అనుకుంటున్నాను. సో తొందరపడ్డం అంటే జనరల్గా తొందరపడి ఫిల్ చేయడం మంచిదే, కానీ ఇటువంటి సిచ్యువేషన్లో ఓటీఆర్ ఓన్లీ 1 టైం మాత్రమే మాడిఫై చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో సర్వీస్ ప్రిఫరెన్సెస్ పైన, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ పైన, క్యాస్ట్ సర్టిఫికేట్ పైన, ఏజ్ క్రైటీరియా పైన, దీనిపైన చాలా డౌట్స్ ఉన్నాయి. అందుకే కొంచెం ఓపికతో ఈ వీడియో చూడండి. నాకు ఈ వీడియో చేయడానికి ఆల్మోస్ట్ ఒక 2 days పట్టింది అనుకోండి. అంటే కాన్ఫిడెన్స్, ఆ నోటిఫికేషన్ మొత్తం చూడడము, దానికి సంబంధించిన అథెంటిసిటీ అది ఎంతవరకు నిజం, సో వేటికి మళ్ళీ అప్డేట్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి, స్టూడెంట్స్కి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో కొంచెం వీడియో ఎంత లెంత్ అవుతుందో తెలీదు, బట్ ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్టెండ్, అంటే చాలా డీటెయిల్డ్గా చెప్పాలి అనుకుంటున్నాను. ఒకవేళ అప్లికేషన్కి సంబంధించి నేను వీడియో చెప్పిన తర్వాత కూడా మీకు వచ్చే డౌట్స్ కింద మెసేజ్ చేయండి, కమెంట్ సెక్షన్లో. దానికి ఈ కామన్ డౌట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి సంబంధించి మళ్ళీ ఇంకొక లైవ్ సెషన్ తీసుకుంటాను నేను. బట్ అంతకుముందు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కొన్ని కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, దాని ప్రకారం నేను కూడా రెడీ అవుతాను. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ప్రిపరేషన్కి సంబంధించి కానీ, అప్లికేషన్ ఫిల్లింగ్కి సంబంధించి, సో 9110556858 ఇది నా నంబర్. వాట్సాప్ మాత్రమే చేయండి, కాల్ మాత్రం చేయకండి. ఐఎమ్ టెలింగ్ యూ వెరీ క్లియర్లీ, డు నాట్ కాల్. నేను కాల్స్ని అటెండ్ చేయలేను. సో ప్రతిసారి ఎందుకంటే సార్ నంబర్ ఎందుకు ఇస్తున్నారు అనిపిస్తుంది, బట్ కొంతమంది జెన్యూన్ స్టూడెంట్స్కి హెల్ప్ చేసినట్లు ఉంటుందని చెప్పేసి నేనే డైరెక్ట్గా నా పర్సనల్ నంబర్ ఇస్తున్నాను. జస్ట్ కీప్ అప్ వాట్సాప్ మెసేజ్ లేదా కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. యాక్చువల్గా కొంతమంది స్టూడెంట్స్కి వీడియో మొత్తం అవసరం లేదు, కొన్ని ప్లేసెస్లో స్ట్రక్ అవుతున్నారు. ఫర్ సపోజ్ ఇఫ్ ఐ సీ చాలామంది స్టూడెంట్స్కి ఏజ్కి సంబంధించి డౌట్ ఉంది.
ఆమ్ ఐ ఎలిజిబుల్ ఆర్ నాట్, అంటే నేను మళ్ళీ ఈ పాయింట్స్ని మళ్ళీ క్లాస్ చెప్పేటప్పుడు రిపీట్ చేస్తాను. బట్ ఆ టోటల్ వీడియో అవసరం లేకుండా కొంతమందికి క్లారిటీ ఇవ్వాలని చెప్పి ఇక్కడే స్పష్టత ఇస్తాను. ఏజ్కి సంబంధించి అండ్ అలాగే క్యాస్ట్కి సంబంధించి కొన్ని డౌట్స్ ఉన్నాయి. క్యాస్ట్ సర్టిఫికేట్ లైక్ ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ కానీ, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ కానీ దానికి సంబంధించి అండ్ అలాగే ఫొటోస్ అప్లోడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవ్వాలి దానికి సంబంధించి. అండ్ ఇంకా చాలా మందికి భయపెడుతున్న అంశం ఏంటంటే సర్వీస్ ప్రిఫరెన్సెస్. సో సర్వీస్ ప్రిఫరెన్సెస్కి సంబంధించి అసలు ఏం తెలియదు. ఐఏఎస్ఆ, ఐపీఎస్ఆ, ఐఆర్ఎస్ఆ, ఐఎఫ్ఎస్ఆ, లైక్ ఫారెన్ సర్వీస్ బెస్టా లేకపోతే ఆ రైల్వే సర్వీసెస్ చూస్ చేసుకోవాలా, ఎలా చూస్ చేసుకోవాలి ఏంటి అని చెప్పి. దాంతోపాటు గ్రాడ్యుయేషన్, సో అంటే ఇంకా గ్రాడ్యుయేషన్ని పర్సూ చేస్తున్నారు. సో వీళ్ళకు సంబంధించిన క్లారిటీ, సో గ్రాడ్యుయేషన్కి సంబంధించి ఎటువంటి స్టెప్స్ని తీసుకోవాలి దానికి సంబంధించి. అండ్ అలాగే సెంటర్స్, we should also look about centers. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ ఒక్కొక్క దాని గురించి చెప్తాను మీరు అప్లై చేసేటప్పుడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్స్ ఎగ్జామినేషన్ గురించి మాత్రమే అడుగుతుంది. సో మెయిన్స్ ఎగ్జామినేషన్ హైదరాబాద్ పెట్టాలా, ఢిల్లీ పెట్టాలా, ఇంకేది పెట్టాలో ఓకే పెట్టేస్తారు. కానీ థింగ్స్ ఏంటంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ లాస్ట్కి, అంటే మెయిన్స్ ఫిల్అప్ చేసిన తర్వాత లాస్ట్కి పేమెంట్ ప్రాసెస్ కంటే ముందు సెంటర్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అని అడుగుతుంది. అంటే మీరు అటు ఇంకా ప్రిలిమినరీ పెట్టలేదు, మెయిన్స్ పెట్టాను, లేకపోతే మెయిన్స్కి పెట్టింది ప్రిలిమ్స్కి వెళ్ళిపోతుందా అన్న కన్ఫ్యూజన్లో ఉండకండి. ఎందుకంటే అందరూ ప్రిలిమ్స్ మెయిన్స్ ఒకే సెంటర్ కావాలి అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. సో కాబట్టి ఫస్ట్ మెయిన్స్ ఎగ్జామినేషన్ సెంటర్ అడుగుతుంది, కంగారు పడకండి. లాస్ట్కి సెంటర్ ఆఫ్ ద ఎగ్జామినేషన్, ఎందుకంటే మీరు ప్రిలిమ్స్ కదా ఫిల్ చేస్తుంది అప్లికేషన్. సో లాస్ట్కి సెంటర్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అడుగుతుంది, అక్కడ మీరు కరెక్ట్గా చూడండి. దట్స్ ఇట్. ఓకే, ఇది సెంటర్కి సంబంధించి. అండ్ ఫొటోస్కి సంబంధించి వీటన్నిటికి సంబంధించి నేను డైరెక్ట్గా చెప్పే బదులు ఐ జస్ట్ పుట్ ఇట్ ఓవర్ హియర్. నేను మీకు చూపిస్తాను. ఇదే మీకు ఇక్కడ ఒక్కొక్కటి చూపిస్తున్నాను కదా, చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ అంటే నేను వీడియో రూపంలో అండ్ స్క్రీన్ షాట్స్ రూపంలో మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హౌ టు అప్లై ఓటీఆర్, కొన్ని ఇన్స్ట్రక్షన్స్. ఓటీఆర్ 1 టైం మాత్రమే ఎడిట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోండి. సో అండ్ అలాగే ఓటీఆర్ని మాడిఫై చేసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది ఎప్పుడైతే అప్లికేషన్ ఫిల్లింగ్ టైం అయిపోతుందో. సో మనకు 11th ఫిబ్రవరి కదా, 12th ఫిబ్రవరి నుంచి 18th ఫిబ్రవరి 7 days టైం ఉంటుంది. సో టు చేంజ్, చూడండి, టు కన్సెషన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సబ్మిటెడ్, నేను ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి. అలాగే ఇక్కడ చూస్తే ఓటీఆర్ గురించి కూడా, దీనికి కూడా మనం చూస్తూ ఉంటే, సో ఇన్ దిస్ కేస్ క్యాండిడేట్ ఎఫెక్ట్ ఎనీ చేంజ్ ఇన్ హర్ ఓటీఆర్ only once in lifetime. The change in OTR profile data shall be available till expiry of 7 days from the next day after the closure of application. అంటే OTR ని మోడిఫై చేయాలన్నా, అప్లికేషన్ ని మోడిఫై చేయాలన్నా ఈ రెండిటికి సంబంధించి 12th నుంచి 18th వరకు మనకు విండో అనేది ఆప్షన్ ఓపెన్ ఉంటుంది. సో ఇది మీరు మైండ్లో పెట్టుకోండి. ఓకేనా, 11th ఫిబ్రవరి లాస్ట్ డేట్. సో అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే, సో ఇక్కడ చూడండి, ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ఫోటోకి సంబంధించిన ఇన్స్ట్రక్షన్ చూడండి. ప్రతి ఒక్కరు ఫోటో, సో ఖచ్చితంగా జనరల్గా ఫొటోస్ కనబడేటప్పుడు 3/4 ఆఫ్ ద స్పేస్, అంటే ఫేసే దాదాపుగా మనకు ఒక సైజ్ ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఏదైతే ఉంటుందో అందులో ఖచ్చితంగా 3/4 ఆఫ్ ద సైజ్ ఫేస్ కనిపించే విధంగా, ఫేస్లో క్లారిటీ ఉండదు. ఎందుకంటే ప్రీవియస్గా చాలాసార్లు ఫోటో క్లారిటీగా లేదు అని, సిగ్నేచర్ క్లారిటీగా లేదని, అండ్ అలాగే అప్లోడ్ చేసేటప్పుడు ఫోటో ప్లేస్లో సిగ్నేచర్ ప్లేస్లో ఫోటో పెట్టడం కానీ ఇటువంటివి మిస్ మ్యాచ్ అవ్వడం వల్ల కూడా రిజెక్ట్ అయిన ఛాన్సెస్ ఎన్నో ఉన్నాయి. సో ఫోటో, సిగ్నేచర్ చాలా చాలా జాగ్రత్తగా పెట్టండి. అండ్ అలాగే చూడండి, మామూలుగా మనం ఎగ్జామ్ ఫోటో ఎక్కడ నుంచి చూసారు, సో దానిపైన ఫోటో పైన, అంటే మీరు ఎగ్జామ్ అంటే ఏ రోజైతే ఎటువంటి ఫొటోస్ పెట్టాలంటే, సో ఇక్కడ చూడండి, షుడ్ నాట్ బి మోర్ దెన్ 10 days ఓల్డ్ ఫ్రమ్ ద స్టార్ట్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్. అంటే ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ 21st స్టార్ట్ అయినట్టుంది. ఆ 21st కంటే 10 days బిఫోర్, అంటే ఆన్లైన్ అప్లికేషన్ కంటే ఒక 10 days బిఫోర్ అయి ఉండాలి అని చెప్పేసి. అంటే నువ్వు ఇవాళ అప్లై చేసుకోవాలంటే ఇవాల్టి నుంచి పెట్టుకున్న ఆ 10 days లోపట్నే ఉంటుంది. సో జస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ కంటే ముందు 10 రోజుల ఫోటో అయి ఉండాలి. అయితే దానిపైన క్లియర్గా నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, మీ పేరు ఉండాలి అండ్ డేట్ ఆఫ్ ద ఫోటోగ్రాఫ్, ఏ రోజైతే ఫోటోగ్రాఫ్ తీసుకొని ఉన్నారు. అంటే సింపుల్గా చెప్పాలంటే మీ ఫోటోగ్రాఫ్లో ఉన్నది January 11th తర్వాత ఉన్న ఫోటో మాత్రమే ఉండాలి. ఇంకా క్లియర్గా
సో చూడండి ఇక్కడ 10 days old from the start of the online application promise. That is application commencement date. అంటే 21st. దానికంటే ముందు 10 January 11th తర్వాతనే ఉన్న ఫోటోసే ఇందులో అప్లోడ్ చేయాలి. సో మనకు జనరల్గా February 11th వరకు ఉంది కాబట్టి January 11th నుంచి February 11th లోపు దిగిన ఫోటోస్ని దానిపైన మీ ఫోటోగ్రాఫ్ క్లియర్గా ఉండాలి, సిగ్నేచర్ క్లియర్గా ఉండాలి. చూడండి ఫోటోగ్రాఫ్ మనం చూస్తూ ఉంటే సో అంటే ఇంకా ఇంత ఉండాలి. దిస్ మచ్ యూ హ్యాస్ టు బి యర్ ఫోటో. అండ్ సిగ్నేచర్ పెట్టేటప్పుడు కూడా కొన్నిసార్లు ఏం చేస్తామంటే ఇక్కడెక్కడో సిగ్నేచర్ పెడతారు, అంటే సిగ్నేచర్ పేస్ట్ చేయడం లాంటిది కాకుండా క్లియర్ కట్గా సిగ్నేచర్. సో ఇట్లా అంటే కరెక్ట్గా బాక్స్ మిడిల్లో సిగ్నేచర్ రావాలి. ఫోటో కూడా క్లియర్గా ఫేస్ ఎక్కువ కనిపించేటట్టు వినాలి, బ్లర్ ఉండేటట్టు ఉండకూడదు. సో అది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఫోటోకి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్. అండ్ నెక్స్ట్ ఫోటోగ్రాఫ్ అయిపోయింది కదా. ఎస్, ఇక్కడ చూడండి ఏజ్కి సంబంధించి మీకు ఏజ్ గురించి కూడా అడుగుతున్నారు కదా, ఏజ్ గురించి చెప్తానని కూడా అన్నాను కదా, మళ్ళీ చెప్తున్నాను. సో క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ బీన్ బోర్న్ నాట్ ఎర్లియర్ దెన్ 2nd August. అంటే జనరల్ కేటగిరీ ప్రకారం ఏజ్ లిమిట్ చూస్తే జనరల్ కేటగిరీ ప్రకారం వాళ్ళు 1993 2nd August తర్వాతనే పుట్టి ఉన్నారు. 3 years ఏజ్ రిలాక్సేషన్ అనుకోండి. సో 92 నుంచి 93 1 ఏజ్ రిలాక్సేషన్, లేకపోతే 91 నుంచి 92 2 years, సో 90 నుంచి 92 వరకు 3 years. సో అట్లా 90 August 2 కంటే ముందు పుట్టి ఉండకూడదు ఓబీసీ అయితే. సేమ్ అలాగే SC ST అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ వేసుకోండి. ఎందుకంటే నాకు చాలా మంది అడుగుతున్నారు సార్ నేను ఎలిజిబులా కాదా. మీకు క్లియర్గా యూపీఎస్సీ ఇంత క్లియర్గా డేటా ఇచ్చింది, ఇది కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకోలేని స్థితిలో ఉంటే ఇంకా అంత పెద్ద ఎగ్జామినేషన్కి ఎలా ప్రిపేర్ అవుతారు చెప్పండి. సో సింపుల్గా 2nd August తర్వాత 2nd August 1993 తర్వాత పుట్టి ఉండాలి, ఫస్ట్ పాయింట్. అండ్ అలాగే 1st August 2000 ఎవరికైనా ఇది మాత్రం మారదు. ఎస్సీ అయినా ఎస్టీ అయినా ఓబీసీ అయినా ఎవరికైనా కానీ ఎవరైనా కూడా 1st August 2004 కంటే ముందే పుట్టి ఉండాలి, ఆ తర్వాత పుట్టి ఉండకూడదు. అయితే ఈ 2nd August 1993 ఏమో జనరల్ కేటగిరీకి, సో ఓబీసీలకేమో ఇంకొక 3 years ఏజ్ రిలాక్సేషన్ వస్తుంది. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్, డిఫెన్స్ పర్సనల్కి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, ఎస్సీ ఎస్టీలకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో దాని ప్రకారం మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. సో ఓకేనా. సో గైస్ అది నేను చెప్తోంది. సో ఇప్పుడు మనం చూసినట్లయితే సో ఏజ్ గురించి చెప్పేశాను. అండ్ సెంటర్ గురించి ఇఫ్ ఐ వాంట్ టు టెల్ అబౌట్ సెంటర్, సో చూడండి ప్రిలిమినరీకి 80 సెంటర్స్ ఇవ్వడం జరిగింది, కీప్ దిస్ ఇన్ మైండ్. అండ్ మెయిన్స్కి 24 సెంటర్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ కమ్ ఫస్ట్ ఎంత తొందరగా అప్లై చేస్తే ఆ సెంటర్స్కి ఏదైతే లిమిటేషన్స్ ఉన్నాయో అందులో మీకు సరిపోతుంది. లేకపోతే ఆ సెంటర్స్ ఫిల్ అయిపోతే మీకు వేరే ప్లేస్లో మీకు సెంటర్ వేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో కాబట్టి దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. దట్ ఈస్ వాట్ యూ నీడ్ టు కీప్ ఇన్ మైండ్. అండ్ నెక్స్ట్ చూడండి సర్వీస్ ప్రిఫరెన్స్కి సంబంధించి, అంటే సర్వీస్ ప్రిఫరెన్స్ పైన కూడా చాలా మంది స్టూడెంట్స్ డౌట్స్ అడుగుతున్నారు. ఇవన్నీ నేను మళ్ళీ వీడియోలో చూపిస్తాను క్లియర్గా, బట్ ఇక్కడ మీకు క్లియర్గా చెప్తున్నాను. సర్వీస్ ప్రిఫరెన్స్ పెట్టి అనవసరంగా అది పెట్టాను ఇది పెట్టాను అని భయపడకండి. సర్వీస్ ప్రిఫరెన్సెస్, క్యాడర్ ప్రిఫరెన్సెస్, అంటే క్యాడర్ ప్రిఫరెన్స్ ఇంకా ఇప్పుడే ఛాన్స్ ఇవ్వలేదు, అది ప్రిలిమినరీ తర్వాత ఉంటుంది. సర్వీస్ ప్రిఫరెన్సెస్ మీరు ఫిల్ చేసినా అది ఫైనల్ కాదు, దాన్ని మాడిఫై చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ని మాడిఫై చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి, అచీవ్మెంట్స్ని మాడిఫై చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి, అండ్ అలాగే అడ్రస్ని కూడా చేంజెస్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి 100%. మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. So commission shall provide a window of 10 days after the declaration of civil services preliminary examination. 10 days time ఇస్తుంది for taking cadre preference. So cadre preference గురించి ఇప్పుడు ప్రస్తావన లేదు. క్యాడర్ ప్రిఫరెన్స్ గురించి సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఒక 10 days టైం ఇస్తుంది. అప్పుడు 200 రూపీస్ పే చేసి నువ్వు తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూడండి కమిషన్ షల్ ఆల్సో ప్రొవైడ్ ఏ విండో ఆఫ్ 15 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ ద రిటర్న్ పార్ట్ ఆఫ్ సివిల్. అంటే మెయిన్స్ అయిపోయిన తర్వాత, మెయిన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక 15 days మనకు ఒక విండో పీరియడ్, ఒక టైం ఇస్తుంది, 15 days టైం ఇస్తుంది. ఆ 15 days లో క్యాండిడేట్స్ ఏమేమి మార్చుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయంటే, సో చూడండి, సో క్యాండిడేట్స్ షాల్ బి రిక్వైర్డ్ టు అప్డేట్. ఇక్కడ చూడండి అప్డేట్, క్యాండిడేట్స్ అప్డేట్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ కనబడుతుంది అనుకుంటున్నాను. అప్డేట్ ఏంటి? ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. ఎందుకంటే గ్రాడ్యుయేషన్ చేస్తూ ఉన్న వాళ్ళు ఎవరైతే ప్రిలిమ్స్ రాసుకోవచ్చు, మెయిన్స్ రాసుకోవచ్చు, కానీ మెయిన్స్ రిజల్ట్ వచ్చేంత వరకు సో ఖచ్చితంగా నీ గ్రాడ్యుయేషన్ అయిపోవాలి.
అంటే ఒరిజినల్ డాక్యుమెంట్ రాకపోయినా కన్సర్న్డ్ సీఎంఏమో పీసీఓ ఉంటుంది కదా, సో ఆ మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయేసరికి ఆ సర్టిఫికేట్ నీ చేతిలో ఉండాలి, దాన్ని నువ్వు ఇంటర్వ్యూకి తీసుకెళ్ళాలి. సో ఇక్కడ ఏంటంటే జనరల్గా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ గ్రాడ్యుయేషన్ ఫిల్ చేసేటప్పుడు నువ్వు డాక్యుమెంట్ సబ్మిట్ చేయవు, ఎందుకంటే నువ్వు ఇంకా పర్సూ కాబట్టి. సో ఆ తర్వాత దాన్ని నువ్వు అప్డేట్ చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ నెక్స్ట్ సో మళ్ళీ చూడండి, నోట్ దిస్, candidates qualified for personality test shall be provided an option to update correspondence. పర్మనెంట్ అడ్రస్ ని మార్చుకోవచ్చు, హయ్యర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ని మార్చుకోవచ్చు, అచీవ్మెంట్స్ ని మార్చుకోవచ్చు, సో సర్వీస్ ఎక్స్పీరియన్స్ ని మార్చుకోవచ్చు. అండ్ ఇంకొకటి చూస్తూ ఉంటే ఇక్కడ మీరు చూస్తూ ఉంటే సివిల్ సర్వీసెస్ సర్వీస్ అండ్ క్యాడర్ ప్రిఫరెన్స్. బేసికల్ గా ప్రిలిమినరీ తర్వాత క్యాడర్ ప్రిఫరెన్సెస్ పెడతారు, ఇప్పుడే మీరు సర్వీస్ ప్రిఫరెన్స్ పెట్టారు. ప్రిలిమినరీ కంటే ముందు ఈ అప్లికేషన్ లో ప్రెసెంట్ మీరు సర్వీస్ ప్రిఫరెన్సెస్ పెడుతున్నారు. 23 సర్వీసెస్ ఉన్నాయి, ఒకప్పుడు 21 ఉండేటివి. రైల్వే మేనేజ్మెంట్ కాస్త ట్రాఫిక్ ఇలా 3గా క్లాసిఫై అయింది. 23 ప్రిఫరెన్సెస్ ఉన్నాయి. మీరు 23 ప్రిఫరెన్సెస్ పెట్టుకోండి. సో ఫస్ట్ 5 మాత్రమే మాకు తెలుసు, మిగతావి మాకు ఐడియా లేదన్నా కానీ ప్రిఫరెన్స్ పెట్టుకోండి. సో మనకు ఆ మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయినాక, మెయిన్స్ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన తర్వాత 15 days క్యాడర్ ప్రిఫరెన్సెస్ ని మార్చుకోవచ్చు, సర్వీస్ ప్రిఫరెన్సెస్ ని కూడా మార్చుకోవచ్చు. ద డీటెయిల్స్ అప్డేటెడ్ ఇన్ దిస్ వీడియో. అంటే అప్పుడు మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆ 15 days ఏదైతే అప్డేట్ చేస్తున్నారో అది ఫైనల్, తర్వాత ఛాన్సెస్ ఉండవు. సో డు నాట్ పానిక్ మచ్. సో అందుకే మళ్ళీ చెప్తున్నాను, ఏజ్ గురించి క్లారిటీ ఇచ్చాను, సెంటర్స్ గురించి క్లారిటీ ఇచ్చాను, క్యాస్ట్ గురించి ఇంకొక క్యాస్ట్ ఒకటి ఉంది, ఐ విల్ ఆల్సో షో యూ దట్ క్యాస్ట్ ఆల్సో. సో ఇక్కడ చూడండి క్యాస్ట్ నేను మళ్ళీ చూపిస్తున్నాను. ఇది ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ కి సంబంధించి. జనరల్ గా ఓబీసీ వాళ్ళు నాన్ క్రీమీ లేయర్ సబ్మిట్ చేయాలి కదా, వాళ్ళు 3 financial year 2021, 22, 22, 23, 23, 24 ఈ మూడింటికి సంబంధించి ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది మీరు రెడీ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కి సంబంధించి కూడా, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఏంటంటే 1st April 2024 తర్వాత, 1st April 2024 తర్వాత మీరు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ జనరేట్ చేసుకొని ఉండాలి. ఆ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఖచ్చితంగా February 11th, 2025 లోపే ఉండాలి. సో అది గుర్తుపెట్టుకోండి, ఇది కామన్ థింగ్స్. అండ్ ఎస్సీ ఎస్టీకి సంబంధించి వాళ్ళకు కన్సర్న్ సర్టిఫికేట్స్ కూడా ప్రొడ్యూస్ కావాలి. సో దీన్ని బట్టి చూస్తే క్యాస్ట్ చెప్పేసుకున్నాం, ఫోటోస్ చెప్పేశాను, ప్రిఫరెన్సెస్ గురించి చెప్పేశాను, గ్రాడ్యుయేషన్ గురించి కూడా చెప్పాను. సో నేను ఫర్దర్గా వీడియోస్లో ఒక వీడియో ప్లే చేస్తాను. అంటే ఒక స్టూడెంట్ ఎలాగైతే ఫిల్ చేస్తున్నాడో ఫాదర్ ఇన్ఫర్మేషన్, మదర్ ఇన్ఫర్మేషన్, వాళ్ళ ఏజ్, వాళ్ళు అంటే వెదర్ ఆర్ దే అలైవ్ ఆర్ నాట్, నువ్వు ఎక్కడ కోచింగ్ తీసుకున్నవి, ఇవన్నీ నేను జస్ట్ ఆ వీడియో చూపించుకుంటూ మధ్య మధ్యలో చెప్తూ ఉంటాను. మీరు ప్రతి ఒక్కటి మళ్ళీ మీకు కూడా చెప్పాలని అనుకోకండి. మీ ఫాదర్ ఇన్ఫర్మేషన్ మీరు ఫిల్ చేసేస్తారు, మదర్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేస్తారు, మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఫిల్ చేస్తారు. అయితే ఇంకొన్ని డౌట్స్ ఏంటంటే, సార్ ఎంప్లాయ్మెంట్ గురించి అడుగుతున్నారు, ప్రైవేట్ ఎంప్లాయ్మెంటా, గవర్నమెంట్ ఎంప్లాయ్మెంటా, శాలరీ అడుగుతున్నారు. సో చూడండి, యూపీఎస్సీ జస్ట్ మీ గురించి తెలుసుకోవాలనుకుంటుంది. కొన్నిసార్లు కోచింగ్ తీసుకున్నారా లేదా, యూపీఎస్సీ గురించి మీ ఒపీనియన్ ఏంటి, దాని గురించి కూడా నాకు ఫోన్లు చేస్తున్నారు. అది జస్ట్ మీ దగ్గర నుంచి ఒక శాంపుల్ ని కలెక్ట్ చేసుకుందాం అనుకుంటుంది. మీరు ఎక్కడైనా కోచింగ్ తీసుకున్నారా? చాలా మంది సెల్ఫ్ స్టడీ పెడుతున్నారు కోచింగ్ తీసుకున్నా కానీ, ఎందుకంటే కోచింగ్ తీసుకున్నానంటే ఇంటర్వ్యూ బోర్డులో కానీ లేకపోతే యూపీఎస్సీ సెలక్షన్ లో ఇబ్బంది అవుతుందని. అసలు అది ఇంపాక్టే కాదు. సో మీరు కోచింగ్ తీసుకున్నారా లేదా, సో లేకపోతే అంతకుముందు అటెంప్ట్ ఇచ్చారా లేదా, సో లేకపోతే యూపీఎస్సీకి ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటున్నారా, ఇది జస్ట్ మీ నుంచి ఒపీనియన్స్ తెలుసుకుందాం అనుకుంటుంది. అది అటెంప్ట్ అంటే అది మీకు ఏం పెద్దగా ఇంపాక్ట్ కాదు, దాని గురించి ఏం వరీ అవ్వకండి. ప్రైవేట్ అయితే ప్రైవేట్, పబ్లిక్ అయితే పబ్లిక్. సో మీ శాలరీ ఎంత, మీ ఫాదర్ శాలరీ ఎంత, మీ ఫాదర్ ఆక్యుపేషన్ ఎంత, ఇవన్నీ అన్ని అడుగుతోంది. అది జెన్యున్ గానే రాయండి, ఏం ప్రాబ్లం రాదు, దానికి వెరిఫై చేసుకోవడానికి ఏం ఛాన్సెస్ ఉండవు. సో ఇది, సో నేను మళ్ళీ మీకు వీడియో డిస్ప్లే చేస్తాను క్లియర్ గా ఇక్కడ నుంచి ఫర్దర్ గా. సో ఇది ఒక ఇంట్రొడక్షన్ వీడియో మళ్ళీ చేశాను సపరేట్ గా. సో తర్వాత నేను మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ క్లియర్ గా చూపిస్తాను. ఒకటి స్క్రీన్ షాట్స్ రూపంలో చూపిస్తాను, అండ్ ఇంకొకటి వీడియో అప్లికేషన్ ఫిల్ చేసే లైవ్ వీడియో కూడా మీకు చూపిస్తాను. ఇంకేదైనా డౌట్స్ ఉంటే మీరు మెసేజ్ పెట్టండి. సో గైస్, ఒక్కసారి మనం స్టార్ట్ చేసిన తర్వాత సో ఇలా upsc.gov.in అని క్లిక్ చేస్తే మీకు ఇలాగా క్లిక్ హియర్ అని వస్తుంది. సో క్లిక్ హియర్ అని వచ్చిన తర్వాత జనరల్గా 2 things వస్తుంది. ఒకటి ఐ జస్ట్ షో యూ, ఇలా వస్తుంది. అంటే అది రాగానే ఆల్రెడీ రిజిస్టర్డ్ అన్న వాళ్ళకు ప్రొసీజర్ ఒకటి ఉంటుంది. మళ్ళీ డు నాట్ ప్యానిక్, ఇక్కడ స్క్రీన్ షాట్స్ ఉన్నాయి. బట్ వీటినే ఒక ఆస్పిరెంట్ ఫిల్ చేసేటప్పుడు ఎలాగైతే ఫిల్ చేస్తాడో అదంతా వీడియో కూడా నేను మీకు చూపిస్తాను. సో జస్ట్ లిజన్ టు దిస్. ఆల్రెడీ రిజిస్టర్డ్ అయితే ప్రొసీజర్ నెక్స్ట్ చెప్తాను. ఫస్ట్ ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ డీటెయిల్స్ అడుగుతుంది. నేమ్ యాజ్ పర్ క్లాస్ 10th. సో నేమ్ యాజ్ పర్ క్లాస్ 10th అంటే 10th క్లాస్ స్టాండర్డ్లో ఏదైతే అంటే మన మెట్రిక్యులేషన్లో 10th క్లాస్లో మన పేరు ఏదైతే ఉంటుందో అది.
సేమ్ అలాగే ఇక్కడ వెరిఫై నేమ్, మళ్ళీ ఇంకొకసారి నేమ్ని వెరిఫై చేసుకోవడం. సో సేమ్ ఇది అయిపోయిన తర్వాత సో హ్యావ్ యూ ఎవర్ చేంజ్, చాలా మంది అడుగుతున్నారు సార్ నేమ్ చేంజ్ అయిపోతే నా నేమ్ చేంజ్ అయింది పరిస్థితి ఏంటి అని కూడా చాలా మంది అడుగుతున్నారు కింద. అంతకుముందు యూపీఎస్సి యూనో ఈ నోటిఫికేషన్కి సంబంధించి వీడియో చేసినప్పుడు కూడా కింద కమెంట్ సెక్షన్లో చెప్పారు వాళ్ళ కోసమే. సో ఎప్పుడైనా మీ పేరు చేంజ్ అయిందా? ఎస్ చేంజ్ అయితే సో ఆ చేంజ్ అయిన నేమ్ ఏంటి, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ వాట్ ఈస్ ద నేమ్ చేంజ్ అని అడుగుతున్నారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి జెండర్, వెరిఫై జెండర్, డేట్ ఆఫ్ బర్త్, వెరిఫై డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్స్ నేమ్, వెరిఫై ఫాదర్స్ నేమ్, మళ్ళీ ఇక్కడ సెక్యూరిటీ క్వశ్చన్ అంటే ఇక మదర్స్ నేమ్ వస్తుంది, వాటిని కూడా తర్వాత సెక్యూరిటీ సబ్మిట్ కొట్టేస్తే అయిపోతుంది. సో ఇది న్యూ రిజిస్ట్రేషన్. సో న్యూ రిజిస్ట్రేషన్ వాళ్ళకు ఒకవేళ ఆల్రెడీ రిజిస్టర్డ్ అయితే ఈ ప్రొసీజర్ ఉండదు, మీకు ఈ ప్రొసీజర్ రాదు ఆల్రెడీ రిజిస్టర్డ్ అయితే. సో ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఏం చేయాల్సి అంటే మీ మొబైల్ నంబర్ తోటి లాగిన్ అవుతే మీ మొబైల్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత ఈ క్యాప్చర్, సో ఈ లెటర్ని కూడా క్లిక్ చేస్తే మీకు ఆటోమేటికల్గా లాగిన్ అవుతుంది. సో అండ్ గైస్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ అ స్మాల్ ఇన్ఫర్మేషన్. యూపీఎస్సి సివిల్ సర్వీసెస్కి సంబంధించి జనరల్గా చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే మా వాళ్ళు సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవ్వాలి ఫైన్, కానీ ఎగ్జామినేషన్కి తగ్గట్టు కంటెంట్ కావాలి అనుకున్నప్పుడు పర్సనల్ సూపర్విజన్ అనేది చాలా ఇంపార్టెంట్. మన హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీలో మోస్ట్ ఎఫిషియంట్ కంటెంట్ విత్ మోర్ అఫోర్డబుల్ ప్రైసెస్, చాలా అఫోర్డబుల్ ప్రైసెస్తో ఎఫిషియంట్ కంటెంట్ అంటే హైదరాబాద్ ఢిల్లీలో టాప్ మోస్ట్ ఫ్యాకల్టీస్తో టీచింగ్ చేయబడ్డ ఇన్స్టిట్యూషన్. ప్రతి బ్యాచ్కి మ్యాక్సిమం 40 స్టూడెంట్స్ మాత్రమే ఉంటారు. ఎవ్రీ టైం బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు క్లాసెస్ ఉంటాయి. అండ్ క్లాసెస్తో పాటు ఏ టాపిక్ అయిపోయిన తర్వాత ఆ టాపిక్ టెస్ట్ సిరీస్, కరెంట్ అఫైర్స్ ఎలా ప్రొసీడ్ అవ్వాలి, ఇవన్నీ చెప్పడానికంటే ముందు జస్ట్ మన యూట్యూబ్ ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ చూడండి. నేనే కట్ ఆఫ్ ఎలా ఉంటుందని అనలైజ్ చేశాను, న్యూస్ పేపర్ ఎలా చదవాలని చెప్పాను, ఒక గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడు ఎలా చదవాలి, గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఎలా చదవాలి, స్టూడెంట్స్కి ఎటువంటి కైండ్ ఆఫ్ కోచింగ్ సెంటర్ కావాలి, వీటన్నిటికి సంబంధించి అంతకుముందు వీడియో చెప్పాను. సో మీ అందరికీ ద బెస్ట్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వడానికి బెస్ట్ ప్లాట్ఫామ్ కావాలనుకుంటే డు నాట్ వెయిట్, హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ లొకేటెడ్ అట్ ఎస్ఆర్ నగర్. సో ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఉంటుంది. సో ఆన్లైన్ క్లాసెస్ అంటే జనరల్గా ఆఫ్లైన్ క్లాసెస్ జరిగేటప్పుడు లైవ్ రికార్డింగ్ ఏదైతే ఉంటుందో ఆ లైవ్ క్లాస్ మీకు యాక్సెసిబుల్ ఉంటుంది. మీరు చూడలేకపోతే అది రికార్డెడ్ కూడా మీకు ఉంటుంది. డైరెక్ట్గా ఫ్యాకల్టీస్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. అండ్ సపరేట్ CSATకి సంబంధించి కూడా స్పెషల్ కన్సర్న్, స్పెషల్ ఫోకస్ కూడా చేస్తాం. యూ కెన్ జస్ట్ లుక్ అట్ దట్. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ గైస్, సో ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ టు ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. అంటే ఇప్పుడు ఎవరైతే ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళు రిజిస్టర్ చేసుకోగానే ఇలా వస్తుంది ఇంటర్ఫేస్, సిస్టమ్ పైన ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో నేను ఆ వీడియో కూడా చూపిస్తాను. సో యాడ్ ఇన్ఫర్మేషన్ టు ఓటీఆర్ అంటే ఓటీఆర్ అప్డేషన్కి సంబంధించి మనం ఇక్కడ చూస్తే పర్సనల్ ఇన్ఫర్మేషన్, అడ్రస్ ఇన్ఫర్మేషన్, ఫోటో, సైన్, ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్, డాక్యుమెంట్స్ అప్లోడ్, పేరెంటల్ ఇన్ఫర్మేషన్. అంటే ఇక్కడ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే ఫాదర్ చదువుకున్నారా, మదర్ చదువుకున్నారా, యూపీఎస్సీ ఎగ్జామినేషన్ ఇన్ఫర్మేషన్, మన ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్, అచీవ్మెంట్స్, ప్రైజెస్. జనరల్గా డాఫ్లో ఇట్లాంటివి ఉండేటివి, బట్ ఇక్కడ ప్రిలిమ్స్లోనే వీటిని యాడ్ చేయడం జరిగింది. అందుకే స్టూడెంట్స్లో కొంచెం కన్ఫ్యూజన్. సో దానికి సంబంధించి ఒక చిన్న ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, మీరు చూడొచ్చు. అండ్ నెక్స్ట్ గైస్ ఇక్కడ చూడండి, పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసిన తర్వాత ఓటీఆర్ ఇది ఆల్రెడీ ఫిల్డ్ కాబట్టి ఫస్ట్ నుంచి ఉన్న పర్సనల్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది, ఇంతకుముందే చేసింది. సో ఇదంతా హ్యావ్ యూ ఎవర్ చేంజ్డ్, మైనారిటీ స్టేటస్ ఇవన్నీ ఆల్రెడీ ఫిల్ చేశారు. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ చూడండి, అదర్ దెన్ ఓటీఆర్ ప్రొఫైల్. సో ఇది కాకుండా ఇంకా ఏమున్నాయి చూడండి, నేషనాలిటీ, సిటిజన్షిప్, ఇవి ఎలా ఉన్నాయి ఫిల్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ చూడండి, సో హ్యావ్ యూ ఎవర్ బీన్ రికమెండెడ్ యాజ్ ఏ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, అది దానికి సంబంధించి సర్టిఫికేట్ నంబర్ అంటే బేసికల్గా ఓబీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ దానికి సంబంధించి డెసిగ్నేషన్, సో ఫోటోగ్రాఫ్స్ ఇవన్నీ కూడా. సో సేమ్ ఇప్పుడు ఇక్కడ దాకా చెప్పిన ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో ఇదే నేను మీకు ఒక వీడియో రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీకు ఆ వీడియో చూస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. బట్ ఆ వీడియోని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్లో పెడతాను, యూ జస్ట్ లుక్ ఇట్ టు దట్. సో ఇప్పుడు చూడండి,
సో మొబైల్ నంబర్ పెట్టి ఎంటర్ అయిన తర్వాత, సో ఆల్రెడీ రిజిస్టర్డ్ కాబట్టి మొబైల్ నంబర్ పెట్టి ఎంటర్ అయిన తర్వాత మీకు ఇలా వస్తుంది, పర్సనల్ ఇన్ఫర్మేషన్ని ఫిల్ చేయండి అని చెప్పేసి. సో ఇక్కడ మనం చూస్తూ ఉంటే సిటిజన్ ఆఫ్ ఇండియా, అన్మ్యారీడ్, సో ప్లేస్ ఆఫ్ బర్త్, సో మదర్ టంగ్, పోస్ట్ ఆఫీస్. సో మీకు ఏ ప్లేస్లో అయితే మీ విలేజ్ కానీ ఏదైతే ఉందో పోస్ట్ ఆఫీస్, దానికి సంబంధించిన పోస్ట్ ఆఫీస్. సో అండ్ అలాగే సిటీ ఆర్ టౌన్, స్టేట్ తెలంగాణ, డిస్ట్రిక్ట్, అండ్ అలాగే పిన్ కోడ్. సో తర్వాత కమ్యూనిటీ, యూ నీడ్ టు జస్ట్ సెలెక్ట్ ద కమ్యూనిటీ ఓవర్ హియర్. ఫస్ట్ కమ్యూనిటీ. సో కమ్యూనిటీని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ మనకు వచ్చే డౌట్ ఏంటంటే వాట్ షల్ బి దిస్ సర్టిఫికేట్ నంబర్. కమ్యూనిటీ దగ్గర సర్టిఫికేట్ నంబర్ అనే క్వశ్చన్ ఒకటి వస్తుంది. చూడండి, డెసిగ్నేషన్, ఇంతకుముందు ఇంత డీటెయిల్డ్గా ఇంత డీప్గా వెళ్ళేవాళ్ళు కదా. డెసిగ్నేషన్ అథారిటీ పేరు, అండ్ అలాగే స్టేట్ ఆర్ యూటీ ఇష్యూయింగ్ కౌంటర్ సైనింగ్ అథారిటీ ఏ రోజు వచ్చింది, అండ్ ఫుల్ అడ్రస్ ఆఫ్ ఇష్యూయింగ్ కౌంటర్ సైన్ అథారిటీ, స్టేట్ యువర్ రిలీజన్. అండ్ ఇక్కడ చూడండి ఇదంతా కామనే, బట్ ఇక్కడ చూడండి సెంట్రల్ లిస్ట్ విత్ సీరియల్ నంబర్ ఆఫ్ క్యాస్ట్ ఆర్ ట్రైబ్ ఆర్ కమ్యూనిటీ. సో దాట్ ఈస్ ద మేజర్ థింగ్, సెంట్రల్ లిస్ట్ విత్ సీరియల్ నంబర్ అని ఉంది. సో అండ్ నెక్స్ట్ మీకు సర్టిఫికేట్ నంబర్ అని ఇచ్చినప్పుడల్లా కూడా యూ కెన్ జస్ట్ లుక్ ఎట్ దిస్ పాయింట్. సో మీకు ఇక్కడ కనబడుతుంది కదా ఇక్కడ. సో జనరల్గా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అలాగే ఏపీ ఏ స్టేట్కి వాళ్ళ స్టేట్కి ఇష్యూ చేసిన తర్వాత ఈ బార్ కోడ్ కింద ఏదైతే ఉంటుందో ఇదే సర్టిఫికేట్ నంబర్. సో ఇది మర్చిపోకండి. సో సర్టిఫికేట్ నంబర్ పైన మీకు క్లారిటీ వచ్చిన తర్వాత దెన్ యూ కెన్ జస్ట్ లుక్ ఎట్ దిస్ వన్. సర్టిఫికేట్ నంబర్ ప్రెస్ చేసిన తర్వాత డెసిగ్నేషన్ అథారిటీ, సో డేట్ ఆఫ్ అథారిటీ, ఏ రోజు ఇష్యూ చేశారు అది మీకు కనబడుతుంది, ఏ రోజు ఇష్యూ చేశారు ఏంటి అని. ఫుల్ అడ్రస్ ఆఫ్ ఇష్యూయింగ్ కౌంటర్ సైనింగ్ అథారిటీ, ఏ ప్లేస్లో ఇచ్చారు అని చెప్పేసి. అంటే ఇవన్నీ చాలా టైం టేకింగ్, మీకు కావాలంటే ఫార్వర్డ్ వెళ్ళిపోవచ్చు, బట్ యూ కెన్ జస్ట్ లుక్ ఎట్ దట్ వన్. సో ఇప్పుడు మనకు సెంట్రల్ లిస్ట్ అడిగారు కదా, సెంట్రల్ లిస్ట్ ఆఫ్ ఓబీసీ ఎస్సీ ఇన్ తెలంగాణ. మనకి ఇక్కడ చూస్తూ ఉంటే చాప్టర్ 2 లిస్ట్ అని ఉంది కదా, సేమ్ అలాగే మీరు దాన్ని తీసుకొచ్చిన తర్వాత సో మనం ఇక్కడ కిందకు డ్రాప్ డౌన్ చేస్తూ ఉంటే తెలంగాణ రీజియన్ వస్తుంది. యూ కెన్ లుక్ ఎట్ దిస్. చూడండి, మళ్ళీ లిస్ట్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అని క్లిక్ చేసిన తర్వాత మనకు లిస్ట్ ఆఫ్ స్టేట్స్ వస్తాయి. అందులో తెలంగాణ క్లిక్ చేస్తే సో ఆ కమ్యూనిటీ ఏదైతే ఉంటుందో ఇక్కడ 31 వచ్చింది. సో 31 కనబడింది మనకి ఇక్కడ. సో తర్వాత స్టేట్, ఆధార్, ఐడెంటిటీ కార్డు, ఫోటో ఐడెంటిటీ కార్డు ఇవన్నీ ప్లేస్ చేసిన తర్వాత అయిపోద్ది. సో ఇక్కడతో పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయిపోయింది. సో పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత అడ్రస్, ఇందులో నేను చెప్పాల్సింది ఏం లేదు. సో ఇంటికి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ డీటెయిల్స్ మీరు ఇందులో క్లిక్ చేయాల్సిందే. సో మీకు ఇక్కడ చూస్తూ ఉంటే ఇక్కడతో ఫోటో అయిపోతుంది. సో చూడండి, ఫోటో అండ్ సైన్ అప్లోడ్. సో ఆల్మోస్ట్ ఫోటో అండ్ సైన్ అప్లోడ్ అయిపోయింది. ఇంతకుముందు చెప్పినట్టు ఆ ఫోటో అండ్ సైన్ అప్లోడ్ అయిపోయిన తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అడుగుతున్నారు మనకి ఇక్కడ. మెట్రికులేషన్ 10th క్లాస్. సో 10th క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత ఇంటర్మీడియట్ అడుగుతున్నారు. 12th కంప్లీటెడ్, 12th ఆర్ ఈక్వివాలెంట్, క్లాస్ ఆర్ డివిజన్. మనకి ఇక్కడ చూస్తే ఇలాగ ప్రొసీడ్ అవుతాయి. ఇంటర్మీడియట్కి సంబంధించి టోటల్ మార్క్స్ ఫిల్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ సిజిపిఏ స్కోర్, సిజిపిఏ అవుట్ ఆఫ్ 10, 10కి సిజిపిఏ ఎంత వచ్చింది, స్కోర్ ఎంత అని చెప్పి. జనరల్గా మనకు ఆన్లైన్లో కన్వర్షన్స్కి ఛాన్సెస్ ఉంటాయి, మనం కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదంటే పర్సంటేజెస్. ఓకేనా, పర్సంటేజ్ ఫిల్ చేసినా సరిపోతుంది. శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ తెలంగాణ, సేవ్. సో సేవ్ కొట్టేసిన తర్వాత ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత దెన్ గ్రాడ్యుయేషన్, దే విల్ బి ఆస్కింగ్ అబౌట్ గ్రాడ్యుయేషన్. సో గ్రాడ్యుయేషన్ దగ్గర చూడండి, సో ఇంజనీరింగ్, బీటెక్, క్లాస్, డివిజన్, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఫిల్ చేసిన తర్వాత సిజిపిఏ స్కోర్ దగ్గరికి వెళ్ళాలి. నేను మీకు ఫాస్ట్ ఫార్వర్డ్గా ఫిల్ చేస్తున్నాను చూడండి. సిజిపిఏ స్కోర్, దెన్ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ జాదవ్పూర్, అంటే నేమ్ ఆఫ్ ద బోర్డు, గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ నంబరు, డేట్ ఆఫ్ ఇష్యూ, డెసిగ్నేషన్ ఆఫ్ ఇష్యూయింగ్ అథారిటీ, ఫుల్ అడ్రస్ ఆఫ్ ఇష్యూయింగ్ అథారిటీ. మీకు ఇక్కడ కనిపిస్తే గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ కూడా మనం ఫిల్ చేసేసాం. సో ఇక్కడతో గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ కూడా అయిపోయాయి. సో ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇంతకు ముందే బేసికల్గా ఏంటంటే డాక్యుమెంట్స్ అప్లోడ్ అని ఉంది కదా, ఇది ఇంకొక వీడియోలో ఆల్రెడీ నేను డాక్యుమెంట్స్ అంటే దీనికంటే ముందే చేసేసాను, అందుకే మీకు చూపించట్లేదు. మళ్ళీ ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తున్నాను. సో డాక్యుమెంట్స్ ఫిల్లింగ్కి సంబంధించి సో చూడండి 10th క్లాస్ అయిపోయింది, ఈక్వాలెంట్ అని చెప్పాను కదా. డాక్యుమెంట్స్ అప్లోడ్ చూద్దాం. సో ఇక్కడ ఇలా వస్తుంది చూడండి, డాక్యుమెంట్స్ అప్లోడ్ అన్నప్పుడు మీకు ఇలాంటి స్క్రీన్ ఇంటర్ఫేస్ వస్తుంది. మెట్రికులేషన్ సర్టిఫికేట్ మనకి ఎక్కడైతే ఇక్కడ స్టార్ మార్క్స్ ఉన్నాయో మీరు చూస్తున్నారు కదా గైస్, స్టార్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో
ఈ స్టార్ మార్క్స్ వచ్చినవి కంపల్సరీ అన్నట్టు. సో దాన్ని ఖచ్చితంగా మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఖచ్చితంగా వీ హ్యావ్ టు ప్రొసీడ్ అని అర్థం. సో గ్రాడ్యుయేషన్ అండ్ గైస్ ఇక్కడ చూడండి, జనరల్గా ఇంతకు ముందు ఇక్కడ చూడండి డాక్యుమెంట్స్ కదా, డాక్యుమెంట్స్ కంటే ముందు ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అడిగినప్పుడు గ్రాడ్యుయేషన్ దగ్గర అయిపోయిందా, కంప్లీటెడా లేకపోతే పర్సూయింగ్ అని ఇస్తుంది. మీరు అక్కడ కంప్లీటెడ్ నొక్కుతున్నారు కాబట్టి ఇక్కడ కంపల్సరీ చూపిస్తాం, అంటే ఆ గ్రాడ్యుయేషన్కి సంబంధించిన సర్టిఫికేట్ని అప్లోడ్ చేయమని చెప్తుంది. మీరు పర్సూయింగ్ అని చెప్పినప్పుడు మీకు ఇది ఎనేబుల్ అవ్వదు. సో దట్స్ వై. సో ఎవరైతే డిగ్రీ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన కన్ఫ్యూజన్ ఉంటుంది, దానికోసం మీకు ఇక్కడ ఓవర్కమ్ చేస్తున్నాను. చూడండి, సో మనం ఇక్కడ ఫైల్ చూస్ చేసుకోవాలి, అప్లోడ్ చేయాలి ఇవన్నీ కూడా. సో ఇక్కడ కూడా సపోర్ట్ ఆఫ్ క్లెయిమ్ టు బిలాంగ్ టు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, నాన్ క్రీమీ లేయర్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఖచ్చితంగా. ఎందుకంటే ఈ సర్టిఫికేట్స్తోనే నాన్ క్రీమీ లేయర్ దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ చెప్తాను చూడండి. ఫర్ సపోజ్ నాన్ క్రీమీ లేయర్కి సంబంధించి సో గైస్ ఇక్కడ క్లియర్గా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ క్రైటీరియాకు సంబంధించి ఇక్కడ డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. సో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ క్రైటీరియా ఏంటంటే 1/4/2024 అంటే 1 ఏప్రిల్ 2024 తరువాత వాళ్ళు ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ని సర్టిఫికేట్ని పొంది ఉండాలి. కానీ ఎంతకంటే ముందు పొంది ఉండాలి? సో ఈ 11th ఫిబ్రవరి లోపే దాన్ని తీసుకొని ఉండాలి. సో ఎంఆర్ఓ ఆఫీస్లో మీకు దొరుకుతుంది దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్. అలాగే క్యాండిడేట్స్ సీకింగ్ రిజర్వేషన్ ఆర్ రిలాక్సేషన్ బెనిఫిట్స్ అవైలబుల్ ఫర్ ఎస్సీ ఆర్ ఎస్టీ ఓబీసీ దానికి సంబంధించి కూడా ఒక రిక్వెజిషన్ ఉంది. ఓకేనా? సో ఓబీసీలు అయితే 3 ఫైనాన్షియల్ ఇయర్స్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అయితే సో April 1, 2024 తర్వాత నుంచి సో 11th ఫిబ్రవరి 2025 కంటే ముందే ఖచ్చితంగా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ని పొంది ఉండాలి. ఇది ఎస్సీ ఎస్టీలకు సంబంధించి. ఓకేనా? సో గైస్ ఇప్పుడు మనం చూస్తాం అంటే లెట్ us ప్రొసీడ్ ఫర్ దిస్ వీడియో. ఇది డాక్యుమెంట్స్ సబ్మిషన్కి సంబంధించి. సో జస్ట్ లైక్ దిస్ ఇక్కడ మీరు చూస్తూ ఉంటే జస్ట్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం మాత్రమే. సో చూడండి ఇక్కడ అన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం జరిగింది. సో డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసిన తర్వాత దట్స్ ఇట్. సో మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేయాలి. డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత దే నెక్స్ట్ వీడియో ఏమవుతుంది. సో వన్స్ వీ డాక్యుమెంట్స్ కంప్లీట్ అయిపోయి ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ అయిపోయింది, డాక్యుమెంట్స్ అప్లోడింగ్ కూడా అయిపోయింది. సో నార్మల్గా ఏం చేశారంటే ఈ పర్సన్ ఫస్ట్ డాక్యుమెంట్స్ ఫిల్ చేసిన తర్వాత ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ని ఫిల్ చేయడం జరిగింది. అందుకే కొంచెం మీకు రివర్స్లో కనిపిస్తుంది. ఈయనేంటి ఫస్ట్ ఎడ్యుకేషనల్ తర్వాత డాక్యుమెంట్ అని పట్టించుకోకండి. సో గైస్ చూడండి, పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయిపోయింది, అడ్రస్ ఇన్ఫర్మేషన్ అయిపోయింది, ఫోటో సైన్ అప్లోడ్ అయిపోయింది, ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ అయిపోయింది, డాక్యుమెంట్స్ అప్లోడ్ అయిపోయింది. ఇప్పుడు పేరెంటల్ ఇన్ఫర్మేషన్. సో కొంచెం లెట్ us ప్రొసీడ్. సో చూడండి, ఇప్పుడు నో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ పేరెంటల్ ఇన్ఫర్మేషన్. పేరెంటల్ ఇన్ఫర్మేషన్ చూడండి, ఫాదర్, సో ఇండియన్, ఫాదర్స్ అదర్ ప్రొఫెషన్. మనం ఇప్పుడు చూస్తూ ఉంటే మదర్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా అడగడం జరిగింది. మీరు అక్కడ ఫిల్ చేసేయండి. అండ్ నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్, మన ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి అడుగుతున్నారు ఇక్కడ. సో యువర్ ప్రజెంట్ ఎంప్లాయ్మెంట్, హ్యావ్ యూ ఎవర్ ఎంప్లాయిడ్ బిఫోర్, హ్యావ్ యూ ఎవర్ బీన్ సెల్ఫ్ ఎంప్లాయిడ్, వీటన్నిటి గురించి కూడా మనం డీటెయిల్స్ ఫిల్ చేయాలి. సో ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత సో ప్రజెంట్ మన గురించి అడిగినప్పుడు నాట్ ఎంప్లాయిడ్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఎప్పుడు కాదు, హ్యావ్ యూ ఎవర్ బీన్ ఎంప్లాయిడ్ నో. సో మీరు ఒకవేళ పని చేస్తున్నట్లయితే ఇంతకుముందు ఎక్కడైనా పని చేస్తే సో యువర్ ప్రజెంట్ ఎంప్లాయ్మెంట్, ఏదైనా ఎక్కడైనా పని చేస్తున్నారా అది. సో ఇంతకుముందు ఎక్కడ అది అంటే ప్రజెంట్ పని చేస్తున్నారంటే ఎస్ పెట్టాలి. సో ఇక్కడ ఎస్ పెట్టాలి. సో ప్రజెంట్ ఎంప్లాయ్మెంట్ ఏంటి అని చెప్పి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఫిల్ చేయాలి. సెల్ఫ్ ఎంప్లాయిడ్ కాబట్టి నో పెట్టేసుకోవాలి అంతే. నెక్స్ట్ యూపీఎస్సీ ఎగ్జామినేషన్ ఇన్ఫర్మేషన్. సో హ్యావ్ యూ ఎవర్ బీన్ debarred by the UPSC from any of its examination? Have you ever appeared in any UPSC examination so far in previous year? Have you ever accepted allocation to a service post on the basis of civil services examination held here? మీకు దీని ప్రకారం అంటే దీని మీనింగ్ ఏంటంటే సో ఎప్పుడైనా యూపీఎస్సీ నుంచి డీబార్ అయ్యారా? సో హ్యావ్ యూ ఎవర్ అపియర్డ్ యూపీఎస్సీ, ఇంతకుముందు ఎప్పుడైనా యూపీఎస్సీలో అపియర్ అయ్యారా? సో ఎప్పుడైనా యూపీఎస్సీలో సెలెక్షన్ అయిన తర్వాత ఏదైనా సర్వీస్ కానీ పోస్ట్ కానీ యాక్సెప్ట్ చేశారా? సో ఇంతకుముందు జరిగిన కొన్నిసార్లు ఏంటంటే ఆల్రెడీ సెలెక్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇంప్రూవ్మెంట్ కోసం ఎగ్జామ్స్ రాస్తారు కదా,
ఒకవేళ వాళ్ళకి సంబంధించి ఎస్ మీరు సెలెక్ట్ అయ్యారు, సో దాన్ని అప్పుడు సెలెక్ట్ అయ్యాము, ఇంతకుముందు ఒక 600 ర్యాంక్ వచ్చింది, ఆల్రెడీ ఒక సర్వీస్ యాక్సెప్ట్ అయ్యింది, దానికి సంబంధించిన డేటా. సో ఏది లేకపోతే జస్ట్ నో అని చెప్పి మనం ప్రొసీడ్ అవ్వచ్చు. సో మనం ఇక్కడ చూస్తూ ఉంటే కంప్లీట్గా అది ఫిల్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఫిల్ చేసింది అది డిస్ప్లే చేస్తుంది, ఎగ్జామినేషన్ డీటెయిల్స్ అని చెప్పేసి, లేకపోతే అలొకేషన్ డీటెయిల్స్ అని చెప్పేసి. సో తర్వాత ఇది మన పర్సనల్. సో బేసికల్గా ఒక డాఫ్ లాంటిది, అచీవ్మెంట్స్, ప్రైజెస్, మెడల్స్ ఎక్సెట్రా. మనకి ఇక్కడ చూస్తూ ఉంటే మనకి ఏదైనా ప్రైజెస్, మెడల్స్, ఇది మన పర్సనల్. చూడండి ఇది డాఫ్లో ఇంటర్వ్యూ కంటే ముందు వీటి బేస్తోని ఎక్కువగా డీటెయిల్డ్గా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో బట్ ఎనీవే ఇవి తర్వాత దే ఆర్ ప్రోన్ ఫర్ మోడిఫికేషన్. యూపీఎస్సీ ఎగ్జామినేషన్తో మనకి ఏం ప్రాబ్లం లేదు. ఈ అచీవ్మెంట్స్ కానీ, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కానీ, ఇవన్నీ కూడా మనం మళ్ళీ తర్వాత చేంజెస్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ చూస్తూ ఉంటే చూడండి, ఇక్కడ ఫిల్ చేసేటప్పుడు రీడ్, రైట్ అండ్ స్పీక్. సో తెలుగు అక్కడ ప్రెస్ చేసిన తర్వాత మీకు ఒకసారి చూడండి, ప్రొసీజర్ చూడండి, ఇక్కడ యాడ్ అయిపోతుంది. తెలుగు పెట్టారు కదా, యాడ్ అయిపోతుంది మళ్ళీ. సో 2 లాంగ్వేజ్ వస్తే మళ్ళీ యాడ్ అయిపోతుంది, 3 లాంగ్వేజ్ వచ్చినాక మళ్ళీ యాడ్ అయిపోతుంది. సో ఇప్పుడు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 రీడ్, రైట్, స్పీక్ అని ఉంది కాబట్టి సో మళ్ళీ యాడ్ అయిన తర్వాత ముందుకు వెళ్ళిపోయింది అంతే. సో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయింది. దాట్స్ ఇట్. సో ఇక్కడతో మనకు ఫస్ట్ పార్ట్ అయిపోయినట్టే. సో ఈ డాష్ బోర్డ్ మనం చూడొచ్చు. తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఏం క్లిక్ చేయాలంటే లేటెస్ట్ నోటిఫికేషన్ని క్లిక్ చేయాలి. లేటెస్ట్ నోటిఫికేషన్. సో ఇది గైస్ మీకు చూడొచ్చు, నా పోరాటం మీకు కనబడుతుంది. సో ఎలా చేయాలి ఏంటి అని చెప్పి దెన్ ఫైనల్ ప్రొసీజర్ ఇక్కడికి వస్తుంది. సో మనకి ఇది అయిపోయింది కదా, దెన్ మనం ఇప్పుడు ఇక్కడ ఏంటంటే లేటెస్ట్ నోటిఫికేషన్ పైన క్లిక్ చేయాలి ఇలాగా. సో లేటెస్ట్ నోటిఫికేషన్ పైన ఫిల్ చేసిన తర్వాత మనకి ఇలా డిస్ప్లే అవుతుంది. సో అప్డేట్ ఓటీఆర్, క్లిక్ హియర్ ఫర్ పార్ట్ 1. సో మనం ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ పార్ట్ 1 పైన క్లిక్ చేయాలి. మనకు అప్డేట్ ఎడిట్ అయిపోయింది కాబట్టి క్లిక్ హియర్ ఫర్ పార్ట్ 1 క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇలా డిస్ప్లే అవుతుంది. టోటల్గా ఇది చదివిన తర్వాత ఓకే కొట్టాలి. లాస్ట్కి ఐ అగ్రీ అని క్లిక్ చేయాలి. ఎస్, ఇవన్నీ అయిపోయినాయి. పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసాం, పేరెంటల్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసాం. ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత కావాలంటే వ్యూవర్ ప్రింట్ ప్రొఫైల్ సేవ్ చేసుకోవచ్చు. ఐ అగ్రీ క్లిక్ చేసిన తర్వాత పార్ట్ 1 అయిపోయినట్టు. సో దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ పార్ట్ 2. సో పార్ట్ 2కి వెళ్ళాలి. సో ఇది గైస్ టోటల్గా మన ఇన్ఫర్మేషన్ టోటల్గా ఇందులో కనబడుతుంది క్లియర్గా. సో ఇప్పుడు చూడండి, క్లెయిమింగ్ ఏజ్ రిలాక్సేషన్. ఈ క్లెయిమింగ్ ఏజ్ రిలాక్సేషన్ దగ్గర ఏంటంటే 32 ఇయర్స్ లోపు జనరల్ కేటగిరీ అంటే జనరల్గా ఎస్సీ తీసుకోండి, వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ 5 ఇయర్స్ వస్తుంది. ఓబీసీ తీసుకోండి, ఏజ్ రిలాక్సేషన్ 3 ఇయర్స్ వస్తుంది. ఇప్పుడు ఓబీసీ వాళ్ళు 32 లోపే ఉన్నారనుకోండి, క్లెయిమింగ్ ఏజ్ రిలాక్సేషన్ నో. ఎస్సీ ఎస్టీ వాళ్ళు 32 లోపటి అంటే 32 లోపట బిలో ఏజ్ ఉంటే వాళ్ళు క్లెయిమింగ్ ఏజ్ రిలాక్సేషన్ నో పెట్టాలి. అయితే ఒకవేళ 32 దాటిన ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటారు కదా, లేకపోతే ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు క్లెయిమింగ్ ఏజ్ రిలాక్సేషన్ అంటే ఎస్ అని పెట్టాలి. సో ఇప్పుడు చాలా మంది ఏజ్ క్యాలిక్యులేషన్కి సంబంధించి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ అటైన్డ్. చూడండి మళ్ళీ ఇందులో డీటెయిల్డ్గా ఆమై ఎలిజిబుల్ అని మళ్ళీ కమెంట్స్లో పెట్టకండి. మీరు ఖచ్చితంగా ఇక్కడ ఇస్తున్నారు చూడండి, ఇక్కడ ఏమని ఇచ్చారు, 1st of August 2025 వరకు. అంటే ఇదంతా వదిలేసేయండి. మీరు ఖచ్చితంగా 2nd August 1993 కంటే ముందు పుట్టి ఉండకూడదు. మస్ట్ హ్యావ్ బీన్ బోర్న్ నాట్ ఎర్లియర్ దాన్. అంటే 2nd August 1993 కంటే ముందు పుట్టి ఉండకూడదు. అంటే 1993 1st August పుట్టి ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ కాదు. 1993 2nd August నుంచి అండ్ 1st August 2004 ఈ లోపు పుట్టి ఉండాలి. మళ్ళీ 2nd August 2004 నాట్ ఎలిజిబుల్. సో 1st August 1993 is not eligible. 2nd August 2004 is not eligible. ఇది జనరల్ కేటగిరీ. సో సేమ్ దీనికి మీరు ఎస్సీ వాళ్ళు అనుకోండి ప్లస్ 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ పెట్టుకోండి. ఓబీసీ వాళ్ళు అనుకోండి
3 years ఏజ్ రిలాక్సేషన్ పెట్టుకో. చూడండి, సో షెడ్యూల్డ్ క్యాస్ట్కి 5 years, 3 years ఫర్ అదర్ బ్యాక్వర్డ్ క్లాస్, 3 years ఫర్ డిఫెన్స్ సర్వీసెస్, 5 years ఫర్ ఎక్స్ సర్వీస్ మెన్. సో నెక్స్ట్ maximum of 5 years in case of ECO, 10 years in case of candidates belonging to persons with benchmark. సో ఇక్కడ మీకు ఏజ్ క్రైటీరియా క్లియర్గా అర్థమైపోయింది కదా. సో దెన్ మీకు ఇక్కడ చూపిస్తాం. సో ఏజ్ రిలాక్సేషన్, అప్లోడ్ ద సర్టిఫికేట్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ ఆర్ ఈక్వాలెంట్ ఎడ్యుకేషనల్. ఆల్రెడీ మనం అప్లోడ్ చేసేసాం కాబట్టి వ్యూ డాక్యుమెంట్ వస్తుంది. సో నెక్స్ట్ 4 స్పీడ్లో పెట్టేశాను. ఆధార్ కార్డు మళ్ళీ సేమ్ పర్సంటేజెస్ అప్లోడ్ చేస్తున్నాం. నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఆల్రెడీ మేడ్ ఇన్ ద సివిల్ సర్వీసెస్ మీకు చూడొచ్చు. అండ్ ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ మీకు డౌట్ వస్తాయి. మీరు ఇంతకుముందు అటెంప్ట్స్ ఎన్ని చేస్తే దానికి సంబంధించి పెట్టాలి. ఇక్కడ మీకు డౌట్ కన్ఫర్మేషన్ కావాలి. సెంటర్ ఫర్ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామిన్, ఇంకా ప్రిలిమ్స్ది ఫస్ట్ అడగట్లేదు, ఫస్ట్ మెయిన్స్ అడుగుతున్నారు. సో హైదరాబాద్, మీరు ఢిల్లీ అయితే ఢిల్లీ పెట్టండి, నాగాలాండ్ అయితే నాగాలాండ్ పెట్టండి, ఏదైతే అది పెట్టండి. లాంగ్వేజ్ ఫర్ ఎగ్జామినేషన్ ఫర్ పేపర్ 1 to పేపర్ 5, అంటే జనరల్గా ఎస్ఏ పేపర్, జనరల్ స్టడీస్ 4 పేపర్స్ ఉంటాయి కదా. మీరు కావాల్సిన లాంగ్వేజ్ ఇంగ్లీష్లో రాయాలనుకుంటున్నారా, తెలుగులో రాయాలనుకుంటున్నారా. సో చూడండి, పేపర్ 1 to 5 ఇంగ్లీష్ లాంగ్వేజ్, తెలుగులో రాస్తానంటే తెలుగు. నెక్స్ట్ చూడండి, ఆప్షనల్ సబ్జెక్ట్ ఏంటని అడుగుతున్నారు. సో యూ హ్యావ్ టు సెలెక్ట్ ఆప్షనల్ సబ్జెక్ట్. నెక్స్ట్, డూ యూ హెయిల్ ఫ్రమ్ అరుణాచల్ ప్రదేశ్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టాలి. పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ చూడండి, మీరు నో పెట్టారు. ఇఫ్ నో, సెలెక్ట్ ద లాంగ్వేజ్ ఆఫ్ పేపర్ ఏ. సో జనరల్గా తెలుగు స్టేట్స్లో తెలుగు స్పీకింగ్ పీపుల్ అయితే యూ కెన్ కీప్ ఎట్ తెలుగు ఫస్ట్ పేపర్ లాంగ్వేజ్ పెట్టుకోవచ్చు, అంటే రీజనల్ లాంగ్వేజ్ లాగా. ఆల్ ఎంట్రీస్ ఇన్ దిస్ పేజ్ ఆర్ మ్యాండేట్. సో ఇప్పుడు ఇది అయిపోయింది. సో టోటల్గా అప్లికేషన్ అయిపోయింది. సో ఐ అగ్రీ. సో ఇప్పుడు డాఫ్, డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్, ప్రిలిమ్స్ తర్వాత ఏదైతే ఉండదో. సో ఇప్పుడు డాఫ్ వచ్చేసింది. సో లాంగ్వేజ్ మీడియం ఫర్ ఇంటర్వ్యూ టెస్ట్ ఇంగ్లీష్. ఫాదర్ అలైవ్ ఆర్ డిసీజ్, మదర్ అలైవ్ ఆర్ డిసీజ్డ్. డూ యూ పొజెస్ ద ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. బేసికల్గా ఇది ఎవరు మీ, అంటే ఇట్స్ లైక్ డిస్ప్లేయింగ్ ద ప్రైవసీ, ఎందుకంటే మీ బెనిఫిట్ కోసం. సో ఇది ఒక ర్యాండమ్, మళ్ళీ ఇక్కడ ఇది నేను సృష్టించింది. సో ఒక స్టూడెంట్కి సంబంధించిన కంప్లీట్ నేను ర్యాండమ్గా అటు ఇటు మార్చాను. ఈ స్టూడెంట్ ఏం ఎగ్జామ్ రాయట్లేదు, ఇందులో ఉన్న డీటెయిల్స్ నిజం కావు. సో కొన్ని కామన్ కేసెస్ తీసుకొని వాటిని ఇలా అటు ఇటు మ్యాచ్ చేశాను. సో ఓకేనా. సో ఐఎమ్ జస్ట్ ఫీలింగ్ దిస్, అంటే జనరల్గా ఆ కేటగిరీకి చెందిన స్టూడెంట్కి సంబంధించినవే ఇదంతా కూడా, బట్ కొంచెం ప్రైవసీని భంగం కలిగించకుండా ఉండడానికి కొన్ని పెట్టాను. చూడండి, ఈ సర్వీస్ ప్రిఫరెన్సెస్ కూడా మీరు ప్యానిక్ అవ్వకండి. సో ఒకప్పుడు 21 సర్వీస్, సో ఇప్పుడు 23 అయ్యాయి. సో బేసికల్గా అంటే రైల్వే మేనేజ్మెంట్కి సంబంధించింది ఏదైతే ఉంటుందో దాన్ని ఏం చేశారంటే, సో రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ని ట్రాఫిక్, పర్సనల్, అకౌంట్ అని ఒక్కదాన్ని 3గా క్లాసిఫై చేశారు. అండ్ ఇక్కడ నేను ప్రిఫరెన్స్ ర్యాండమ్గా ఇచ్చాను. నేను చెప్తున్నాను కదా, ఈ అప్లికేషన్ ఏ స్టూడెంట్ది అయితే నేను ఫిల్ చేస్తున్నానో జెన్యున్ స్టూడెంట్ కాదు, కేవలం మీకు ఎలా అప్లై చేయాలో తెలియజేయాలి అన్న ఉద్దేశంతో ర్యాండమ్గా దీన్ని ఫిల్ చేశాను. అంటే జస్ట్ బోర్డు పైన చెప్తున్నా, మీకు లైవ్ ఫీల్ రావట్లేదు. అందుకోసం క్లియర్గా ఒక కామన్ పర్సన్ని పెట్టేసి ఎట్లా చేయాలి ఏంటి అని చెప్పి మీకు ఇక్కడ క్లియర్గా చూపించాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, అన్ని ప్రిఫరెన్సెస్ పెట్టింది బెస్ట్. నాకు 5 చాలు అంటే మీకు వచ్చిన మార్క్స్కి ఆ 5 కాకుండా మీరు ఓన్లీ 5 ప్రిఫరెన్సెస్ మాత్రమే పెట్టారు. మీరు ఒకవేళ 5 ప్రిఫరెన్స్ పెట్టారు, మీకు వచ్చిన మార్కులకి అట్లీస్ట్ మీకు 8th ప్రిఫరెన్స్లో ఉన్న దొరికేదేమో. కానీ మీరు ప్రిఫరెన్స్ పెట్టకపోవడం వల్ల అది కంప్లీట్గా మిస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో 23కి 23 మీ ఇష్టాన్ని బట్టి ప్రిఫరెన్స్ పెట్టండి. అయితే ఈ సర్వీస్ ప్రిఫరెన్స్కి సంబంధించి ఎలా చూస్ చేసుకోవాలి ఏంటి, దానికి సంబంధించి నేను ఇంకొక స్పెషల్ వీడియో ఫ్రమ్ ద బేసిక్ లెవెల్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు ఇంకో వీడియో చేస్తాను. స్టే ట్యూన్. సో అయిపోయింది. ప్లేస్ యూ హ్యాడ్ మోస్ట్ ఆఫ్ యువర్ స్కూల్ ఎడ్యుకేషన్. డాఫ్ అడుగుతున్నారు ఇక్కడ, ఇంకొంచెం పర్సనల్ ఇన్ఫర్మేషన్. ఇది మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అట్ స్కూల్ లెవెల్. స్కూల్ లెవెల్లో మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్, టైప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్, అటెండెడ్ స్కూల్, గ్రాడ్యుయేట్ డిగ్రీ, సో ఎంప్లాయ్మెంట్ స్టేటస్, ఇవన్నీ ఇంతకుముందు మనం ఫిల్ చేసేసాం కదా. పర్టికులర్స్ అబౌట్ నువ్వు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యావా దాని గురించి కూడా అడుగుతున్నా. చూడండి, ఇది టూ మచ్ బేసిక్ కామన్ క్వశ్చన్ అడిగారు.
సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఫిల్అప్ ప్రిపేర్ అయ్యావా లేదా, సెలెక్ట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అటెండ్, ప్రైవేట్ కోచింగ్ ఇన్స్టిట్యూటా, సో అవి కూడా అడిగారు. నాట్ అటెండెడ్. మీరు ఇవేం వరి అవ్వద్దు. అంటే మీరు నిజంగా జెన్యున్గా చెప్పినా చెప్పకపోయినా మన ఎగ్జామినేషన్ సెలెక్షన్ ప్రాసెస్ పైన ఇదేం ఇంపాక్ట్ కాదు. సో ఆప్షనల్ సబ్జెక్ట్ ఇన్ ప్రజెంట్ సివిల్ సర్వీస్ ఎందుకు అంటే నువ్వు తీసుకున్న స్ట్రీమా లేకపోతే ఇది డిఫరెంటా, లేకపోతే ఆప్షనల్ సబ్జెక్ట్ని ఎందుకు చూస్ చేసుకున్నావు, ఇలాంటి అన్ని కూడా అడుగుతున్నారు చూడండి. మళ్ళీ యూపీఎస్సీకి ఇంకేమైనా సజెషన్స్ ఇస్తారా అని అడుగుతున్నారు. దట్స్ ఇట్. సో అయిపోయింది. చూడండి మళ్ళీ ఇక్కడ ఐమ్ జస్ట్ ఎగ్జామినేషన్ సెంటర్ మనం ఇప్పుడు ఫిల్ చేస్తుంది ప్రిలిమ్స్కి కాబట్టి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్. చాలామంది అప్లై చేసేటప్పుడు మెయిన్స్ వచ్చింది నేను ఇంకా ప్రిలిమ్స్ ఫిల్ చేయలేదు ఎక్కడ అని కంగారు పడుతున్నారు. సో ఇక్కడ లాస్ట్కి వచ్చింది చూడండి ఎగ్జామినేషన్ సెంటర్. ఇంతకుముందు మెయిన్స్ ఎగ్జామినేషన్ సెంటర్ అడిగారు, ఇప్పుడేమో ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ సెంటర్. సో హైదరాబాద్ పెట్టేశారు. దట్స్ ఇట్. సో జనరల్గా ఎస్సీకి, ఎస్టీకి, సో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఇట్లా వీళ్ళకు అవసరం లేదు కాబట్టి సో ఫీ ఏం పేమెంట్ కాలేదు. ఒకవేళ జనరల్ కేటగిరీ అయితే వాళ్ళకి ముందే అంటే ఫీ పే చేయమని ఇంతకుముందు సెంటర్ ప్లేస్ ఉంది కదా, సెంటర్ హైదరాబాద్ అని పెట్టిన తర్వాత దాని కింద ఫీ పేమెంట్ ఆప్షన్ ఉండేది. వీళ్ళకి ఇక్కడ పేమెంట్ ఆప్షన్ లేదు. సో బేసికల్గా మీరు చూడొచ్చు, ఐఎమ్ జస్ట్ షోయింగ్ యూ టైమ్ 12/28 జనవరి. అంటే ఇంత నైట్ 12 o'clock నేను ఈ వీడియో చేస్తున్నాను. మీకు ఇక్కడ కూడా కనబడుతుంది చూడండి 25:029. దిస్ ఈస్ ద టైమ్. లెట్ మీ షో యూ దిస్ క్లాక్. చూడండి 12:30 అండ్ ఇట్స్ AM. సో 12:30 లేట్ నైట్. ఇంత లేట్ నైట్ కూడా నేను వీడియో చేస్తున్నాను జస్ట్ ఫర్ యూ. ఐ హోప్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా మంచి మంచి ఏమంటారు ఫిల్ చేయడానికి ఖచ్చితంగా హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. మీరు ఇక్కడ డాక్యుమెంట్స్ ఎలా ఫిల్ చేయాలో చూపిస్తున్నాను చూడండి. సో దిస్ ఈస్ ద ప్రొసీజర్. సో దట్స్ ఇట్. సో ఇది గైస్, ఐ హోప్ ఈ వీడియో మీకు 100% హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఇట్లాంటి వీడియోస్కి మళ్ళీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.